రాజ్యాధికారం కలిగిన వ్యక్తిగా ఉన్న దావీదు తాను దేవునికి ఇష్టమైన కార్యం చేయగానే తనలో వచ్చిన గ్రహింపు ఏంటంటే, నేను గొప్ప పాపము. ఆ మాట ఒక్కసారి గమనించండి. 10వ వచనంలో గొప్ప పాపం. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, గొప్ప పాపం ఏదైనా చేసినా చిన్న పాపం అదేముందండి, అందరూ చేసేదే కదండి, అందులో ఏం పొరపాటు ఉందండి, సర్దుకు పోతూ ఉంటాం, సర్ది చెప్పుకుంటా ఉంటాము. అంత డీప్గా మనం చేసినది మనము గ్రహించడానికి, రియలైజ్ అవ్వడానికి కూడా మనం ఇష్టపడం. దావీదు మాట్లాడుతున్న మాటలు, దావీదు హృదయంలో కలిగిన భావన గొప్ప పాపము. రెండవది, ఎంతో అవివేకినై. రాజు తన గురించి తాను అవివేకంగా ఉన్నానని చెప్పుకోవడమే చాలా చిన్నతనం కదండి. మన దగ్గరికి ఎవరైనా వచ్చి తెలివి తక్కువ పని చేసావంటే, నీకు లేదేమో తెలివి, నాకు చాలా తెలివి ఉంది అంటాం కదా. ఒకవేళ ఎవరైనా ఎందుకు ఇలా తెలివి తక్కువ కాదు, అది తొందరపాటులో చేశానులే అంటే తెలివి తక్కువ అని మనం అనిపించుకోవడానికి కూడా మనకి చాలా నామోషి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మన దృష్టిలో మనం ఏమనుకుంటామంటే, మన దృష్టిలో మనము నీతిమంతులముగా, మన దృష్టిలో మనము జ్ఞానులంగా. నేను ఆలోచించింది వేరేలే. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చి మనం చేసింది తెలివి తక్కువ పని అని ఏమన్నా మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తే మనం ఏమంటామంటే, నువ్వు ఒకలాగా ఆలోచించావు, నేను ఇంకొకలాగా ఆలోచించానులే. అంటే అల్టిమేట్లీ మనం ఫీల్ అయ్యేది ఏంటంటే, మనల్ని ఎదుటి వాళ్ళు తెలివి తక్కువ అని అనడం కానీ, తెలివి తక్కువ వారిగా మనల్ని ట్రీట్ చేయడం కానీ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టము ఉండదు. రాజంతటి స్థానంలో దేవుడు తనను హెచ్చించి సింహాసనం ఎక్కించిన తర్వాత ఇప్పుడు దావీదు తన గురించి తాను చెప్పుకుంటున్న మాట ఏంటంటే, ఎంతో అవివేకంతో నేను ఈ పని, ఆత్మ సంబంధమైన జ్ఞానం లేకపోతే, దేవుడిచ్చే జ్ఞానం లేకపోతే, దేవుని సహాయం మీద మనం ఆధారపడక మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం ఆలోచన చేస్తే ఎన్నో అవివేకపు పనులు, ఎంతో అవివేకంతో ఎంత మంచి స్థానంలో ఉన్నా మనం చేయడానికి ఖచ్చితంగా ఆస్కారము ఉంటుంది.